అటెండెన్స్ లేని వాళ్ళకి, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి మనీ తీసుకుంటూ మేనేజ్ చేస్తుంటాడు మన లెక్చరర్ పాపారావు. సార్ అటెండెన్స్ ఇంటర్నల్ సార్, కండక్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, మన మెనూ తెలుసు కదా. తెలుసు సార్. అటెండెన్స్ 5,000, ఇంటర్నల్స్ 10,000. అటెండెన్స్ సార్. ఎక్కడైతే అందరూ చూస్తారు క్యాంటీన్కి వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే 5,000 రూపాయలు. ఏమండి ఫోన్ ఎత్తండి. ఇది రింగు టోన్తో చంపేస్తుంది. హాయ్ బంగారం. నీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎన్ని రోజుల నీ లెక్చరర్ జాబ్ చేస్తావు? అంటే ఏదో స్టూడెంట్స్ ని మేనేజ్ చేసి అటెండెన్స్ చేసి సైడ్ బిజినెస్ చేస్తున్నాను కదే. నాకు స్టేటస్ కావాలి. ఎన్నిసార్లు మార్చమంటవే? పెళ్ళైన కొత్తలో కోళ్ళ ఫామ్ పెట్టించావు, బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ అని చచ్చిపోయినాయి. రియల్ ఎస్టేట్ భూమి అన్నావు, భూమిలో కలిసిపోయింది. అసే రికమెండేషన్ తో సంపాదించిన ఈ లెక్చరర్ జాబ్ అయినా చక్కగా చేసుకొని ఇవే నీకు దండం పెడతా. ఏంటి నోరు లేస్తుంది? నోరు కాదే, బాధ ఎక్కెక్కబడి వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, లేదా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికీ రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షిట్. ఓకే పెట్టే. నీ రంగు చేసి పడిపోయాను కదనే, ఎవరినో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు, ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ కొట్టు కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవుకు పోగేసుకొస్తే, ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలి మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారినా మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ. రే వీళ్ళు ఉన్నారా పోయిరా? వీళ్ళ పొజిషన్ ఏదో బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదంటరా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గర పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదే ఐడియా. అయినా కాంత్ కాలేజ్ లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్ వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి, మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చరర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా? మనం చేసేదే ఏదో పనులు. ఏయ్ ఇస్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్ సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క సిఏట్ సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఆ, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ అయితే వాటర్ స్టార్ట్ అయిపోతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. సార్ ఒక్క తిట్టు తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు చచ్చిపోతున్నా. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్ మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఆ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతారు. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా. వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. థూ, నీ బొందా. ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి అలా అన్నది ఇవ్వడండి, నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ వేస్తారని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యూ టాకింగ్ ఐసే? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. థ్యాంక్ యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యూ కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థ్యాంక్ యూ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ కోకితే తప్ప నేను గోకుతా గీకుతా? ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా? కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా వ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప. అయినా ఇంత చిన్న విషయం తెలియని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బై. సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు అట్టతల పగిలిపోద్ది. మల్లేషన్న, మా భద్రంగాడి పెళ్లికి మీ ఊరు రావటం చాలా హ్యాపీగా ఉందన్నా. ఆడు మా అందరికీ కలిపి సింగిల్ కార్డ్ ఇచ్చేసిన అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశాడన్నా. కానీ రే, నువ్వు లాస్ట్ ఇయర్ కదా మందు మానేస్తాను. అచ్చి తప్పురా. డిసెంబర్ 31 అర్ధరాత్రి అయినా మందు మానేసి ఫ్రెష్ గా జనవరి 1 మందు మొదలెట్టేవాడే పితామహ. మస్తు చెప్పినావన్నా. ఈడేంట్రా వాసనకి పడిపోయాడు? ఒరే, నువ్వు తాగిన మందు కాదు, థమ్స్ అప్. నీకేమైందిరా? శ్రీనిధిరా మోసం చేసిందిరా. ఇందాకే కదరా పాలు ఇచ్చి ఎద్దును కొనుక్కుని పాలు పితుకుని బతికేస్తా అన్నారు. అంతలో ఏమైందిరా? ఒక్క విలేజ్ ఓనిగల్ అలా వెళ్తుంటే కళ్ళు ఇలా తిప్పా, అంతే కట్ చేసిందిరా. ఆయన గర్ల్ ఫ్రెండ్ కన్నా మీరే బెటర్. రేయ్, నాకన్నా వినిపిస్తోందిరా. నీకు నిపడాలనే అన్నానే. అసలు నీకంటే కుక్క బెటర్ రా. ఓ బిస్కెట్ పడిస్తే విశ్వాసంగా పడుంటుంది. నీకు ఆ బోడీ ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. నువ్వు ఆగరా అబ్బాయి. ఆ బాటిల్ అసలు నేను బాటిల్ ఇచ్చుకుని కొడతారా? నీ అయ్యా నీ అబ్బ దొంగన పడక పంచి మాలేని వెదవా. దుబాకూరు వెదవా, దేనికి పంచి రాకుండా పోతావు? తాగుబోతు సచ్చినోడు అసలు. ఇప్పుడు ఇలాగే మాడతారా? మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే అదే మాట అదే పాట. 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు ఈడ. నీ రే ఇంక పడుకుందాంరా, రేపు పొద్దున్నే లేచి భద్రంగా కూర్చోడాలి. ఒరే రవి, రేపటి గురించి ఆలోచించమని నీకు ఎవరు చెప్పారురా? కలుబి ఆజుబి కలుబి. సూపర్. నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. అన్నా ఏం చెప్పినవే, దిల్ ఖుషి అయిందన్నా. నేడే రాని కునేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. సో మై ఫ్రెండ్స్, జస్ట్ లివ్ ద మూమెంట్. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి శాపాలు మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్. ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి పో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టబోడు పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణం వీక్నెస్. ఇది చూసినా పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్ డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్.
డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, అను. వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్? బాలీవుడ్ లో పరిచయం వేద్దాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ నీ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో Thank you, పో, thank you, పో, thank you, పో, sir. enjoy చేసుకో. కదలదేరు ఇది. వీడికేం తెలీదు అనుకుంటా. మొత్తం ఇంగ్లీష్లో అవుతుందిగా. మౌస్ తో మజా చేస్తున్నాడు. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ద బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపారావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టుకోడు. ముందు పని చూడండి సార్. అమ్మాయి చూడలేదు. దేవుడా, నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా, నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్, హలో పాపారావు సార్. హాయ్ సార్, నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పు ప్లీజ్. కాలేజ్ లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ డ్యామేజ్ చేయక తల్లి ప్లీజ్. సార్, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే, డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే. నువ్వు రా, బంగారు తల్లి, రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ రామ్మా. అలా పిలు. నీలో చాలా ఫైర్ ఉందంటయా, భూషణం చెప్పాడు. చూడు, సినిమా డైరెక్షన్ బాగా చెయ్యాలి. ఓకే సార్. సినిమా పోతే పరువు పోద్ది. బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీలు పెట్టుకోవద్దు. కోటి కట్ అయినా పర్లేదు కానీ ఇటు అవడానికి వీల్లేదు. సినిమా హిట్ అవ్వాలంతే. సార్ ఒకసారి కదింటే. ఎందుకయ్యా, సినిమా తీసేది నువ్వు, చూసేది జనం. అది కాదు సార్, ఒకసారి లైన్ ఉంటే బాగుంటుందని. అక్కర్లేదయ్యా, కానీ ఒక కండిషన్. కెమెరామెన్, డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్లు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో. హీరో మాత్రం నా చాయిస్ అయ్యా. నాకు చిన్నప్పటి నుంచి హీరో కావాలన్న కోరిక ఉండేదయ్యా. ఆ కోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఆ కోరికని నా కొడుకుని హీరో చేయడం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. మా అబ్బాయి లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఓసారి చూస్తావేంటి? షూర్ సార్. బాబు నాజుకు, నాజుకు వస్తున్నా డాడీ. అబ్బాయి పేరు నాజుక్. బాగుంది కదా? డాన్స్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ దిగడమా? షేక్ దిన్నేనుగులా ఉన్నాడు. ఈ నాజుక్ అంటాడేంటి? ఏంటి డాడీ? డైరెక్టర్ గారు రా, నిన్ను చూడటానికి వచ్చారు. నమస్తే అండి. చూడటానికి అలా ఉంటాడు గాని నువ్వు ఎంత పిండుకుంటే అంత యాక్షన్ బయటకు వస్తుంది. వాడిని పిండితే యాక్షన్ ఎందుకు వస్తుంది? కొవ్వు వస్తుంది కానీ. తిను. హీరోయిన్ పేరు అదేదో చెప్పాడు, ఇల్లు ఇల్లు అని. ఎవర్రా పిల్ల? ఇలియానా డాడీ. ఇలియానా? ఆ పిల్లే బెటర్. లేకపోతే ఈ పక్కన ఏ హీరోయిన్ సూట్ అవుద్ది చెప్పు? చూడటానికి జంట బాగుండాలి కదా. సార్ మీ వాడితో అయితే నేను ఈ సినిమా చేయలేను సార్. అదేంటి? ఏ జురాసిక్ పార్క్ లాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాను సార్. ఇదిగో, నువ్వు ఏ పార్క్ అన్నది, హీరో మాత్రం మావాడే ఉండాలి. షూర్ సార్. డాడీ. వస్తా.
నచ్చలేదా ఏంది? ఈ సిటీలని వరుసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది ఇది కనిపెట్టి బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్లో 20th టైం ఫెయిల్ అయ్యేవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 నెలలుగా శాలరీలు తీసుకుంటూ టెస్ట్లు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్ మీది చాలా చిన్నది సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్నది సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్గా ఉంది ఆయన కేసు. అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడి సింహాద్ర ఛత్రపత. మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించింది చాలు, నేను కోల్పోయింది చాలు. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరేమన్నా ప్రకాష్ రాజా, నేనేమన్నా నల్ల సిద్ధార్థ? వాట్? నువ్వు టెస్ట్లు ఫెయిల్ అయి నన్ను అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడేంటి? మీరు కేవలం టర్న్ ఓవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారి నాకు ఆలోచించారా సార్? అసలు ఇంగ్లీష్ లో ఏబిసిడీలైనా వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్లు ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్నిసార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి ఆన్సర్స్ మీరే చెప్తే నేనెందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? వాట్? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నా. ఇంకా ఉంది సార్, చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ని గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. నాకెందుకురా బాబు. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. అసలు బ్రెయిన్ ఉంటే కదా అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ముందే ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్. నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. అహం బ్రహ్మస్మి అష్టాచెమ్మ అచ్చులో బొమ్మ. నమస్తే స్వామి. ఏంటి మీ సమస్య? మా ఆయనకి ప్రమోషన్ వస్తుందన్నారు, కానీ ఉన్న ఉద్యోగం ఊడిపోయిందండి. నాకు అమ్మాయే పుడతదన్నారు. కానీ మేకలాంటి అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ వచ్చారు, సుర్రేద్దాం. నా భవిష్యవాణి ఎప్పుడూ తప్పు చెప్పు. భవిష్యవాణి అందుకో. ఇది మగధిర పుస్తకం, అల్లు అరవింద్ గారికి పంపించాం. అది ఇది మనకు విద్య నేర్పిన పుస్తకం రా భ్రష్ట. మీరు వచ్చిన తేదీ డిసెంబర్ 1వ తేదీ, సమయం ఉదయం 9 గంటలకు. అహం బ్రహ్మస్మి అచ్చులో బొమ్మ అరుంధతి అనుష్క. అయితే ఇది చదువుకోండి. నీకు ప్రమోషన్ ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ రాదు. నీ అబద్ధాలకు అబ్బాయే పుడతాడు. అబ్బాయా? ఫ్యూచర్ లో మనకి చూశారా? ఫుడ్ పెట్టు ఉండదన్నమాట. నా బుక్ ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇప్పుడేమంటారు? క్షమించండి స్వామి, మేమే సరిగ్గా వినలేదేమో. ఇప్పుడు మా దోషం పోవాలంటే ఏం చేయాలి స్వామి? పాపాలను వదిలేయాలి. పాపాలా? అవునరా మూర్ఖుడా, ఈ ఉంగరాలన్నీ మీ పాలిట శాపాలు. ఈ ఉంగరాలు హుండీలో వేయి, మీ పాపాలు నేను భరిస్తా, మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తా. వెయ్యి. చుర్రేద్దాం, ఒక్కటి కూడా మిగలకుండి. చుర్రేద్దాం. నువ్వు అలాగే స్వామి. ఇవిగో స్వామి, చేసేయ్. ధన్యులం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. నమస్కారం స్వామి, వెళ్ళొస్తాం స్వామి. జుర్రింది అంతరా? మొత్తం 140 గ్రాములు ఉంటుంది. 2,40,000 స్వామి. సంకనాకి చెట్టున్నాడు అందరినీ. ఎవరెక్కడా? ఏంటి బాగా ఆలోచిస్తున్నావు? మన ఇన్నెల పరిచయంలో ఎన్ని మైలు తెలుసని తెలియబోయా నాకు. ఆ దంపతులకు చెప్పింది నేను విన్నా.
నువ్వు చెప్పిన దానికి పుస్తకంలో ఉన్నదానికి మ్యాచ్ కావట్లేదన్నా. వాళ్ళకు జరగదు అని చెప్పాననుకో పుస్తకంలో జరుగుద్ది అని రాస్తా. జరుగుద్ది అన్నాననుకో పుస్తకంలో జరగదు అని రాసుకుంటా. దానివల్ల హ్యాపీగా సేఫ్ అనమాట. టోటల్గా ఏంటంటే వాళ్ళకేం చెప్పినో దానికి ఆపోజిట్ లో పుస్తకంలో రాసి పెడతా. ఓకే, మరి నువ్వు చెప్పింది జరిగితే ఆల్ హ్యాపీ. మళ్ళీ వచ్చి హుండీలో ఇంతే వెళ్ళిపోతారు. ఓకే, మరి నువ్వు చెప్పింది జరగకపోతే జరుగుద్ది అని పుస్తకం రాసి ఉంటుంది కదా, వాళ్ళే పాపం సరిగ్గా వినలేదు అనుకుని మా పాపాలు కడిగేయండి స్వామి అని మళ్ళీ ఇంచేస్తారు. దాన్ని క్యాచ్ చేసుకుంటాం అన్నమాట. అసలు ఈ వేషంలోకి ఎట్లా వచ్చినావన్నా? వీధి ఆడిన 2020 గేమ్లో గెలిచినట్టే గెలిచి ఓడిపోయాను బ్రదర్. కొంచెం క్లారిటీ లేదన్నా, క్లియర్గా చెప్తావా? చెప్తాను బ్రదర్. నా జీవితంలో నాకు నచ్చింది కాకుండా నా పిల్లానికి నచ్చింది చేశా. కోళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్, లెక్చరరు, నానో బదలబడి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశా. 3 months ఐ హ్యాపీ, మై వైఫ్ హ్యాపీ, బట్ బాస్ నాట్ హ్యాపీ. వాడు ఇంగ్లీష్లో అడుగుతుంటే నేను తెలుగులో చెప్తా. ఒక్క తన్ను తంతే ఇంట్లో పడ్డావన్నా? రోడ్డు మీద పడ్డా. మరి వదినా? ఎదురుగ్గా మా ఇంటి ఎదురుగున్నట్టు కంట్లో పడింది. ఒట్లో ఎన్ని బాధలు పెట్టుకున్నావన్నా? బాధ నా బొంద. ఈ అవతారానికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నా. నా అష్టదరిద్రాన్ని పోయి ప్రశాంతంగా బతుకుతున్నా. ఇప్పుడున్న బిజినెస్ అన్నిటికంటే మా బిజినెస్ సూపర్. ఎవరైనా మంచి బలిసినోడు ఉంటే తీసుకురా, 50-50 చేసుకుందాం. ఆల్రెడీ తెచ్చాగా. జుర్రేద్దాం. చుర్రేద్దా.